40 సంవత్సరాలు ఆయనతో జర్నీ 150 సినిమాలు చేశారు ఆయన దర్శకుడు. ఆయన చేశారు 150 దాదాపుగా. అంటే దాదాపు అంటే మేము డైరెక్టర్స్ అయినా కూడా అక్కడికే వెళ్ళేవాళ్ళం కాకపోతే సాయంత్రం. ఎస్, ఆయన సినీ ప్రస్థానం గురించి మనం మాట్లాడుకునే ముందు మనిషిగా దాసరి నారాయణరావు గారు ఏంటి, ఆయన ఎలా ఉండేవాళ్ళు, ఆయన రుచులేంటి, అభిరుచులు ఏంటి, అయిష్టాలు ఏంటి అని మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన దాసరి గారి గురించి ఒక 2-3 ముక్కలు మీరేం చెప్తారు? వ్యక్తిగతంగానండి, ఒక మనిషిని అభిమానిస్తే పీక్ వరకు అభిమానిస్తారండి ఆయన. ఆయన్ని ఎదటి వాళ్ళు నమ్మిన వాళ్ళు మోసం చేయాల్సిందే తప్ప ఆయన చెయ్యి విడిచిపెట్టడు. నంబర్ 1. ఓకే, దానికి నేనే సాక్ష్యం. ఒక ఇష్యూలో ఏదో గొడవ వస్తే నన్ను తీసేయచ్చు ఇమ్మీడియట్గా. మీరు ఆయనతో కూడా గొడవపడ్డారా? అభిప్రాయ భేదాలు కథా చర్చలు ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా ఏదైనా ఇష్యూ వచ్చింది, కాల్ షీట్లు ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేది. ఆయన తలుచుకుంటే తీసేయచ్చు నన్ను. నేనేం పెద్ద లెక్క కాదు. మళ్ళా ఆయన దగ్గర రావడానికి చాలామంది కళ్ళకంటూ ఉంటారు, బట్ ఆయన ఆ పని చేయలే. దాన్ని బట్టి చెప్తున్నాను నేను, ఎందుకంటే నా అనుభవం చెప్పాలి కాబట్టి. మందలించారా? ఏమన్నారు గొడవ పడితే? కోపం తగ్గించుకోవాలి చంద్రబాబు అనేవాడు అంతే. ఇది ఒక బిడ్డ. నాకు కోపం ఎక్కువ అండి అప్పట్లో, బిగినింగ్ డేస్లో. ఏదన్నా ఉంటే సహించేవాడిని కాదు. ఆర్టిస్ట్ అయినా సరే నేను ఎదిరించేవాడిని. ఇప్పుడు సపోజ్ ఒక ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్టు ఒకసారి ఆవిడ నేను వేసుకున్న కాస్ట్యూమ్ వేయకుండా, మీ సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్ వేసుకోవాలి అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పింది వేసుకోవాలి కదా. ఆవిడ ఏం చేశారో తెలివిగా, వీళ్ళు ఆర్టిస్టులు ఏం చేస్తారంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మార్చుకుంటానంటే సరే, ఆయన ఏదో మూడ్లో ఉండి, షార్ట్ మూడ్లో ఉండి మార్చుకుంటారు. మార్చుకుంటే ఆవిడ వేరే డ్రెస్ వేసుకొచ్చేసి, అప్పుడు ఒకసారి నేను అటాక్ చేశాను. అదేంటి అలా ఎలా చేస్తారు మీరు? ఎవరు ఆర్టిస్ట్? డైరెక్ట్ ఎవరు ఆర్టిస్ట్? జయచిత్ర గారా? ఆవిడ మీద అరిస్తారా? మరి అప్పుడు ఆవిడ వచ్చి కంగారు పడింది. ఓకే, ఇలాంటి ఇన్సిడెంట్స్. ఓకే ఓకే ఏమండి, ఓకే, అలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. అప్పట్లో వీడు అసలు పనికిరాడు, వీడు డైరెక్టర్ కూడా కాడు అని నా మీద ఇదిగా ఉండేది. బట్ ఏంటంటే గురువు గారు అనే పెద్ద అండ గొడుగు ఉన్నా కాబట్టి నేను సర్వైవ్ అయ్యగలిగిన నేను అనుకుంటున్నాను. నా వరకు ఇచ్చేదని, మిగతా వాళ్ళు కాదు. అంటే నేను ఒక ఆశ్రమ విద్యాభ్యాసంలాగా చేశానండి ఆయన దగ్గర. జనరల్గా ఏంటంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వాళ్ళు ఇంకొకళ్ళకి చేరిపోయి చేసేసి ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అనే సిద్ధాంతానికి నేను వ్యతిరేకిని. ఏంటంటే ఆయన ఎలాగో ఒక నమ్ముకున్న వాళ్ళని ఎలా కాపాడుకుంటారో, అలాగే నేను ఒక చోట చేరితే అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పనిచేయాలి, సిన్సియర్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి అనేది నా బ్లడ్లో ఉందో లేకపోతే నా బ్రాటప్లో ఉందో అలా ఆలోచించి నేను ఆయన దగ్గరే ఉండిపోయాను. నేను ఎన్ని అవకాశాలు వచ్చినా బయట ఒకవేళ ఇది వచ్చినా కూడా నేను చేసేవాడిని కాదు. ఒకవేళ ఏదన్నా సపోజ్ ఆయనతో ఎలా ఉండేదంటేనండి, ఒక కాల్ షీట్లు ఒక ఆర్టిస్ట్ కాల్ షీట్లు ఇచ్చారు, ఆయన ఇమ్మంటారు. ఇమ్మంట తర్వాత సపోజ్ మర్చిపోయి ఆయన ఇచ్చేస్తాం, మనం మర్చిపోయి ఎందుకు ఇచ్చామని అంటారు. సార్ మీరే కదా సార్ ఇమ్మన్నారు అంటాను నేను. ఇక ఇట్లాంటి అంటే దీనివల్ల ఏంటంటే ఒకసారి డైరెక్టర్ అనేకమైన మైండ్స్లో ఉంటాడు, మనం కూడా ఇచ్చేది. అంచేత ఆయన్ని తప్పట్టక్కర్లేదు, ఆయన మర్చిపోయి ఉండొచ్చు. 10 పిక్చర్లు చేసే మనిషి దగ్గర ఆ బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ ఆలోచించాలి మనం ఒకళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు. 40 సంవత్సరాలు గురుగారి దగ్గర పనిచేశారు. 40 సంవత్సరాలు మిమ్మల్ని బాగా చూసుకున్నారా? ఆర్థికంగా కనుక అన్ని బయటికి వెళ్తే ఎక్కువ సంపాదించుకుంటే. అంటే ఆర్థికం గురించి ఆయన దగ్గర ఆర్థికం లేదండి, హార్దికమే. అంతేనా? అంతే. ఆయన దగ్గర ఆర్థికంగా నిజం చెప్పాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పండి, ఆర్థికంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అది కావాలి ఇది కావాలి నేను ఎప్పుడు ఆయన దగ్గర తీసుకోలేదు. చాలామంది అడ్వాంటేజ్ తీసుకున్నారు ఆయన దగ్గర పెరిగిన తర్వాత, బట్ ఐ నెవర్ డిడ్ దట్. ఎందుకంటేనండి నాకు ఒక స్వాభిమానం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. అడగటం అంటే ఇది ప్రతి వాళ్ళు ఏదో ఒక వంక చెప్పి తీసుకునేవాళ్ళు. చాలామంది అడ్వాంటేజ్ పొందారు నాకు తెలిసి. ఓకే, దాసరి గారి ఆస్తులు కూడా, ఆస్తుల విషయం కూడా ఒక టాపిక్ వచ్చేది కదా. దాసరి గారికి చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారో లేదో వెనక్కి చాలా ఇవన్నీ. అంటే ఒకటండి,
ఆయన ఏంటంటే 4 బోళా శంకరుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇమ్మీడియట్గా అది తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడితే మీరు తప్ప ఇతపరం మెరుంగా అని నారాయణుడు ప్రహ్లాదుడు ఇచ్చినట్టు ఈ టైప్లో మాట్లాడేవాళ్ళు. సినిమా ఆగిపోతుంది సార్, అది సాగిపోతుంది సార్, మీరే ఎలాగైనా దయ చూపించాలి సార్ అంటే ఫినిష్ ఇమ్మీడియట్గా ఆయన హెల్ప్ చేసేవాడు ఆయన. సూపర్ సూపర్. అంటే అలా ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆయన ఆస్తుల్ని మిస్యూజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాస్ నేను చెప్పాను ఆయనకి, ఆయన ఎవరికైనా ఏ వాళ్ళకైనా ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు, సురేష్ బాబు ఎసెట్, వెంకటేష్ బాబు అదర్ సైడ్ ఎసెట్, రామారావు గారికి పిల్లల ఎసెట్, అంటే ఏదో ఒక రూపంలో ఉపయోగపడ్డారు తండ్రికి. ఇప్పుడు హరికృష్ణ ఉన్నాడు అనుకోండి, రాజకీయంగా ఆయన ట్రాన్స్పోర్ట్లో ఉపయోగపడ్డారు. ఇలాగ పిల్లలు ఎవరు వ్యాపారాలు వాళ్ళకి అప్పచెప్పి చేసుకున్నారు. ఈయనకి అలా లేదు. ఓకే, ఈయనకి డ్రాబ్యాకే అది. అదేలేండి, డ్రాబ్యాకే పిల్లల చేతుల్లో లేరు. సో హీ హ్యాస్ టు బిలీవ్ ది అదర్ పర్సన్స్. అంటే ఆయన ఎవరిని వేరే వాళ్ళు నమ్మాలి ఖచ్చితంగా. వాళ్ళు నమ్మకంగానే పనిచేస్తున్నట్టుంటారు. అసలు ఏదో గురువు గారికి ఏదో ఉపయోగపడుతున్నట్టు, అసలు వీళ్ళు లేకపోతే ఆయన ఉండలేనట్టుగా చేసేసి పబ్బం గడుపుకున్నారు. సందేహం లేదు. ఓకే.